టార్గెట్ మేయర్ పీఠం ముస్లిం ఓట్లు చీలొద్దని ముందస్తు ప్లాన్. ఏఐసిసికి క్లియరెన్స్ కోసం రాష్ట్ర నేతల వెయిటింగ్. అంతా కుదిరితే గ్రేటర్ ఎన్నికల్లో పొత్తు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో సత్తా చాటిన కాంగ్రెస్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయం సాధించాలని భావిస్తున్నది. ఈసారి ఎలాగైనా మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత 10 ఏళ్లు ప్రతిపక్ష పాత్రకే పరిమితమైన కాంగ్రెస్ గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చింది. ఇప్పటికే 2 ఏళ్లు గడిచిపోయాయి. గత బీఆర్ఎస్ హయాంలో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ సింగిల్ డిజిట్కే పరిమితమైంది. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుంది రాక మేయర్ విజయలక్ష్మి హస్తంగుటికి చేరారు. ఇక ఆమెతో పాటే చాలామంది ఇతర పార్టీల కార్పొరేటర్లు సైతం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇక దీంతో మేయర్ కుర్చీ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ వశమైంది. ఇక జీహెచ్ఎంసీ ఎన్నికలు కీలకం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పూర్తయింది ఇక్కడ అని చెప్పేసి జూబ్లీహిల్స్ లో మేము కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వలేదు. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ సిగ్గుపడు నువ్వని ఏంది టార్గెట్ మేయర్ పీఠం అని ముందుకెళ్తా ఉన్నారు. మరి ఏమైందా? బండి సంజయ్ ఉన్నప్పుడు 4 సీట్లున్న భారతీయ జనతా పార్టీ 48 సీట్లకు పాకింది. మరి ఇక్కడ అసలైన బీఆర్ఎస్లో గెలిచిన మేయర్ విజయలక్ష్మియే ఆమె కాంగ్రెస్ గుటికి పోయింది. అనేక మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్ గుటికి పోయిళ్ళు. ఎంఐఎంతో కలుపుకొని అవసరం అంటే నీకు సగం నాకు సగం అని మేయర్ పీఠను పంచుకోవడానికి వాళ్ళు ఎత్తుగడలు వేస్తూ ఉన్నారు. మీరేమో జూబ్లీహిల్స్లో డిపాజిట్ కోల్పోయి చల్లగా ఉన్నారు. మనం ఒక్కరం గెలిస్తాయాలు. ఈ ఎఫెక్ట్ పడుతుంది జిహెచ్ఎంసీలో పడుతుంది. ఇంకా అంతో ఇంతో జిహెచ్ఎంసీలో భారతీయ జనతా పార్టీ స్ట్రాంగ్ ఉంది. ఒక విధంగా చెప్పుకోవాలంటే ఎల్బీ నగర్ నియోజకవర్గంలో 10కి 10 గెలిచిందిలే. అప్పుడు 10కి 10 భారతీయ జనతా పార్టీ. అవును, ఆడ లింగోజిగూడ కార్పొరేటర్ ఒక అతను చనిపోతే మళ్ళా దర్పల్లి రాజశేఖర్ కాంగ్రెస్ నుంచి గెలిచిండు అన్న. 9 ప్రజెంట్ 9 ఉన్నాయి. అటువంటి బిడ్డలను కూడా మీరు పట్టించుకోకపోతారు. ఒక్కొక్కరు మంచి సబ్జెక్ట్ ఉన్న బిడ్డలు, మళ్ళా సబ్జెక్టు ఆర్థికంగా అన్ని విధాలుగా ఉండాలి. వాళ్ళని కూడా పట్టించుకోకపోతారు. ఏం లాభం మీతో?